హలో నమస్తే, నేను అశోక్. ఈరోజు మనతో పాటు రాఘవేంద్ర గారు ఉన్నారు. ఏపీ రాజకీయాలకు సంబంధించి ఎలక్షన్ పోలింగ్ అయిపోయిన తర్వాత దాదాపు 81.86% పోలింగ్ అయిపోయిన తర్వాత ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే దానిపైన ఒక కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఇటు కూటమికి సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల కలయికతో 2014లో ఎలాంటి కాంబినేషన్ అయితే రిపీట్ అయిందో మళ్ళీ అలాంటి కాంబినేషన్ రిపీట్ అవ్వబోతుందంటూ కూడా కూటమి భావిస్తూ వస్తుంది. ఇక మరోవైపు వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చాలా ధీమాగా ఉన్నాడు. 151 స్థానాలు గతంలో ఏదైతే ప్రజలు అవుట్ రేట్ మ్యాండేట్ ఇచ్చారో ఈసారి అలాంటి మ్యాండేటే మళ్ళీ రాబోతుంది. మళ్ళీ తిరిగి వైసీపీ అధికారంలోకి రాబోతుందంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు జగన్మోహన్ రెడ్డి ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రాలజీ పరంగా ఏపీలో రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? 2014లో కూటమి అధికారంలోకి వచ్చింది, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2024లో ఆస్ట్రాలజీ పరంగా ఏ పార్టీ ఇటు వైసీపీ కానివ్వండి, ఇటు కూటమి కానివ్వండి అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది అనే దానిపైన ఈరోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూలో నాతో పాటు రాఘవేంద్ర గారు ఉన్నారు. పొలిటికల్ ఆస్ట్రాలజీకి సంబంధించి చాలా సీనియర్ ఆస్ట్రాలజర్. 2014, 2019 ఎన్నికలకు సంబంధించి చాలా ప్రిడిక్షన్ ఇచ్చినటువంటి ఆయన 2014 ఎన్నికల్లో కూటమి అధికారం వస్తుందంటూ చెప్పారు. ఇటు 2019లో వైసీపీకి, అలాగే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందంటూ కూడా చెప్పారు. దేశ రాజకీయాలు, అలాగే తెలంగాణ, అలాగే ఏపీకి సంబంధించిన రాజకీయాల గురించి ఈరోజు మనం ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. రాఘవేంద్ర గారు నమస్తే. నమస్కారం అండి. సో ఏంటి ఆస్ట్రాలజీ అనేది ఒక బిగ్ సబ్జెక్ట్, ఎవరైనా బేసిక్గా ప్రతి ఒక్కరు నమ్మేటువంటి ఒక సబ్జెక్ట్. రాజకీయాలకి సంబంధించి పోలింగ్ ముగిసిపోయింది. ఆల్మోస్ట్ 5 విడతలు ఆల్మోస్ట్ ముగిసిపోయి ఇంకా 2 విడతలు ఉన్నాయి. తెలంగాణ ఎన్నికలు అయిపోయాయి, దేశంలోని సగానికి ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు ఏపీకి సంబంధించి ఎన్నికలు కూడా ముగిసిపోయాయి. చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అవునండి, ముఖ్యంగా ఏపీలో ఏం జరుగుతుందో పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. దేశవ్యాప్తంగా కనుక మీరు గమనించినట్లయితే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉత్కంఠమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠమైనటువంటి స్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఉత్కంఠమైన పరిస్థితులన్నీ కూడా పోలింగ్ జరిగే సాయంత్రం వరకు మాత్రమే ఉంటాయి. ఏ పార్టీ రాజకీయ నాయకులైనా సరే పోలింగ్ జరిగే ముందు వరకు కూడా మేమే గెలుస్తామని చెప్పుకోవటం, ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారనే పోలింగ్ జరిగిన సాయంత్రం కల్లా ఆయా పార్టీల యొక్క అధినాయకులకి కంక్లూడింగ్ వచ్చేస్తుందండి. అయితే దేశంలో ఎన్నడూ లేని విధంగా ఈ 2024 సంవత్సరంలో జరిగిన ఎన్నికల తర్వాత కూడా ప్రతి పార్టీ వాళ్ళకు కూడా ఒక పెద్ద కన్ఫ్యూజన్ అనేది ఉంది. మీరు కనుక గమనించినట్లయితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మేము గతానికి మించి అంటే దాదాపు 150కి మించి మేము సీట్లు సాధించబోతున్నాము, 11వ తారీఖు ఉదయం 9:35 వైజాగ్లో మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం అని చెప్పి పబ్లిక్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. యాజ్ యూజువల్ టీడీపీ వారు కూడా మేము 9వ తారీఖు అనుకుంటాను 9వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని చెప్పి పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చినట్టు నేను విన్నాను. నేనైతే చూడలేదు, బట్ విన్నాను. అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఆయన వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అవును. ఇక సర్వే ఏజెన్సీస్ కనుక తీసుకున్నట్టు పబ్లిక్గా అనౌన్స్ చేయడానికి కొంత లిమిటేషన్ అనేది ఉన్నప్పటికీ కూడా ఇంటర్నల్గా జరిగేది కనుక తీసుకున్నట్లయితే నేను విన్నది ఏంటంటే ప్రతి సర్వే ఆర్గనైజేషన్ కూడా ఒక రకమైన కన్ఫ్యూజ్లో ఉన్నట్టుగా, అంటే మెజారిటీ కేసెస్ కన్ఫ్యూజ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. మీరు గమనించినట్లయితే ఆయా ప్రచార మాధ్యమాలు, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కనుక మనం గమనించినట్లయితే కొంతమంది వైసీపీ గెలుస్తుందని చెప్పి వైసీపీకి అనుకూలంగా బెట్టింగ్కి జరుగుతూ ఉందని చెప్పి వింటా ఉన్నాం. ఇంకో పక్క టీడీపీ వాళ్ళు తీసుకున్నట్లయితే మేమే గెలుస్తామని చెప్పి అంటున్నారు. సో ఓవరాల్ సినారియో కనుక ఇంటర్నల్ కనుక మనకు బాగా డెప్త్ కలిగి కనుక ఆలోచించినట్లయితే రెండు పార్టీల వాళ్ళు కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు. పైకి ఎన్ని చెప్తున్నప్పటికీ కూడా ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుందనే దాని గురించి ఈ రెండు పార్టీల యొక్క అధినాయకులు ఇద్దరు కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందుకనే మాకు మేమే గెలుచుకుంటున్నాం అని చెప్పి స్టిల్ ఇప్పుడు కూడా చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పి అర్థమవుతుంది. ఏంటి మీ ప్రెడిక్షన్ ఎలా ఉంటుంది? ఎవరు నమ్మకం వాళ్ళకు ఉంటుంది బేసికల్గా పార్టీ. అవునండి, వాళ్ళకి ఇస్తారని నమ్మకం ఉంది. మీ ప్రొటెక్షన్ ఎలా ఉంది? ఈ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి, 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అక్కడ రిపోర్ట్ ఎలా ఉంది? ఈ రిపోర్ట్ గురించి చెప్పే ముందు నేను చేసిన దాని గురించి ఒక చిన్న బ్రీఫింగ్ అనేది ఇస్తానండి. నేను 2009 సంవత్సరం నుంచి పొలిటికల్ ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ చేయడం మొదలుపెట్టాను. ఓకే. మీకు ప్రింట్ మీడియాలోను ఎలక్ట్రానిక్ మీడియాలోను నేను పబ్లిక్గా అనౌన్స్ చేసింది వచ్చేసి 2014 ఎలక్షన్స్. ఈ 2014 ఎలక్షన్స్ కనుక తీసుకున్నట్లయితే జనరల్గా మనకు తెలిసినంత వరకు సెంటర్లో బీజేపీ వస్తుందని దాదాపుగా అందరూ గెట్ చేశారు. అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వస్తుందని అందరూ గెట్ చేశారు. అయితే ఏపీలో ఏ పార్టీ వస్తుందనేది ఈవెన్ చాలా సర్వే ఆర్గనైజేషన్స్ కూడా చెప్పలేకపోయినని చెప్పుకోవచ్చు. మెజారిటీ సర్వే ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా చెప్పడం జరిగింది. ఈవెన్ ఆరా మస్తాన్ గారు కూడా ఆ రోజున 2014లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని చెప్పి వారు పబ్లిక్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోజున ఆరా మస్తాన్ గారు కనుక తీసుకున్నట్లయితే ఒక సర్వే ఏజెన్సీస్లో ఒక లీడ్ రోల్ పోషిస్తున్నారు, లేకపోతే ప్రముఖుల్లో వారు ఒకరని చెప్పి చెప్పుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు వారే నెంబర్ 1 ఏమో.
లేదా అందులో టాప్ 5లో వారు ఒకరు ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఒక మారుమూల గ్రామంలో ఉండేటువంటి సిద్ధాంత రాఘవేంద్ర అనే ఒక వ్యక్తి, ఒక ఎంఏ ఆస్ట్రాలజీ గోల్డ్ మెడల్ చేసినటువంటి ఒక వ్యక్తి రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, అలాగే 25 ఎంపీ కాన్స్టిట్యున్సీస్ సంబంధించినటువంటి ఆయా అభ్యర్థులను పర్సనల్గా కలవటం, కుదరని చోట వారి యొక్క అన్నయ్యలను కలవటం, ఇట్లా రకరకాల మీడియంస్ ద్వారా వాళ్ళకి డేటా కలెక్ట్ చేసే ప్రయత్నం చేసి, దొరకని చోట ప్రశ్న జ్యోతిష్యము, నిమిత్త జ్యోతిష్యము, వేదిక్ అస్ట్రాలజీ, తర్వాత పరాశర, అలాగే వెస్టర్ను, క్యాస్ట్రోగ్రఫీ ఇలాంటివన్నీ కూడా స్టడీ చేసి ఆ సమయంలో నేను కన్నికా నాడీ ఆస్ట్రాలజీ అనేది నేను రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. ఇలాంటివన్నీ కూడా ఉపయోగించి టీడీపీ అంటే గెలవబోయే పార్టీ వచ్చి 100% టీడీపీ పార్టీ అని, అందున 97 నుంచి 120 వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయని, అలాగే 16 నుంచి 18 ఎంపీ సీట్లు రావడం ద్వారా అధికారం చేపట్టబోతుందని చెప్పి ప్రింట్ మీడియాలను అలాగే అన్ని రకాల ఎలక్ట్రానిక్ మీడియాలను నేను చెప్పడం జరిగింది. ఎలక్షన్ ఒకసారి అంటే మీ వ్యూ ప్రకారం మీరు చెప్పేది టీడీపీకి సంబంధించి అక్కడ అధికారం సాధించేందుకు అవకాశం ఉంటుంది అంటారు. 2014 గురించి చెప్పాను. సో చెప్పినప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత చూసుకున్నట్లయితే బీజేపీతో కలుపుకొని 106 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి. నేను 97 నుంచి 108 చెప్పాను, 106 వచ్చినాయి. 100 కరెక్ట్. అలాగే 16 నుంచి 18 వరకు ఎంపీ సీట్లు వస్తాయని చెప్పాను ఆ రోజున 17 సీట్లు వచ్చినాయి. సో 2014లో సిద్ధాంత రాఘవేంద్ర చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ 100% జరగడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి అభ్యర్థి అనేటువంటి బాబు గారు పిలిచి మనల్ని అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. అది కూడా అన్ని ప్రింట్ మీడియాలో రావడం జరిగింది. ఆ తర్వాత 2019 ప్రిడిక్షన్ చేశాము. తర్వాత తెలంగాణ ప్రిడిక్షన్స్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాంచల్, బీహారు, పంజాబ్, తర్వాత యూపీ, ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వచ్చాం. అన్నీ కూడా 100% జరగడం జరిగిందనమాట. ఇక రీసెంట్గా తీసుకున్నట్లయితే 2023 సంవత్సరంలో తెలంగాణ జరిగినటువంటి ప్రిడిక్షన్స్ విషయంలో మనం 65కి -6+5 అని చెప్పన్నాం. అక్కడ ఎన్ని సీట్లు వచ్చినాయి మీరు గమనించారు. అలాగే టీఆర్ఎస్ పార్టీకి వచ్చేసి 40 -6+5 అని చెప్పన్నాం, 39 వచ్చినాయి. బీజేపీకి 6కి -6+1 అన్నాం, 8 సీట్లు వచ్చినాయి. సో అక్కడ కూడా 100% మన ప్రిడిక్షన్ రైట్ అయింది. ఈ క్రమంలో ఈ 2024 సంవత్సరంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల గురించి నేను గత కొద్ది కాలంగా చాలా ఇన్డెప్త్కి వెళ్ళి పొలిటికల్ అస్ట్రాలజీ పరంగా స్టడీ చేసే ప్రయత్నం చేశాను. అయితే ఈ గతంలో లాగా నాకు ఎక్కువ బర్త్ డేట్స్ అనేది రాలేదు. అటువంటి సమయంలో నేను కన్నికా నాడీ ఆస్ట్రాలజీ, వెస్టర్న్ ఆస్ట్రాలజీ, నిమిత్త జ్యోతిష్యము, అలాగే క్యాస్ట్రోగ్రఫీ వంటి విధి విధానాల నుంచి ఒక కంక్లూడింగ్ వచ్చే ప్రయత్నం చేశాను. పూర్తిగా కంక్లూడింగ్ రాని దగ్గర ప్రతి చోట కూడా నేను రెండోసారి మళ్ళీ స్టడీ చేయడం జరిగింది. ఇట్లా 1కి 2 సార్లు బేరీజ్ వేసుకున్న తర్వాత నాకు ఒక కంక్లూడింగ్ వచ్చింది. ఆ కంక్లూడింగ్ ఏంటంటే 2024 సంవత్సరంలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో 100% గెలవబోయే పార్టీ, అధికారం చేపట్టబోయే పార్టీ అది తెలుగుదేశం పార్టీ కూటమి అని చెప్పుకోవచ్చు. ఆ తెలుగుదేశం పార్టీ కూటమికి రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సీట్లు ఎన్ని వస్తాయని చెప్పి తీసుకున్నట్లయితే కూటమి మొత్తానికి కలిపి 124 సీట్లు రాబోతున్నాయి. 124. ఎస్, దానికన్నా కొంచెం ఎక్కువే కానీ తక్కువైతే కాదు. 124 కంటే ఎక్కువే వస్తాయి, తక్కువే రావు. ఒక -5 అటు ఇటుగా ఉండొచ్చాము, కానీ 124కు ఒక ఒక 5 అటు ఇటుగా ఉండొచ్చు. వీళ్ళంతా దానికి ఎక్కువే కానీ తక్కువైతే కాదు. నేనైతే 124కి ఫిక్స్ అయి ఉన్నాను కూటమికి. ఈ కూటమిలో కూడా మీరు గమనించినట్లయితే ఇండివిజువల్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంశం కనుక తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి ఇండివిజువల్గా 105 సీట్లు వస్తాయండి. 105. జనసేన పార్టీకి పీఠాపురంతో కలుపుకొని 16 సీట్లు వస్తాయండి. అలాగే బీజేపీ పార్టీకి పెన్మెత్త విష్ణుకుమార్ రాజు గారితో కలుపుకొని 3 సీట్లు వస్తాయండి. 10లో పోటీ చేశారు, 3 వస్తాయండి. వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక తీసుకున్నట్లయితే 50 సీట్లు వస్తాయండి. వాళ్ళకి 50. అవునండి. ఆ రేంజ్లో గ్రాఫ్ ఇంకా కంప్లీట్ కాలేదండి. వీటితో పాటుగా అంటే తెలుగుదేశం పార్టీ 105, జనసేన పార్టీ 16, బీజేపీ పార్టీ 3, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ 50 కనుక తీసుకుంటే మొత్తం కలిపితే అవుట్ ఆఫ్ 175, 174 మాత్రమే ఉన్నాయి. మరి మిగతా ఒక సీటు ఇండిపెండెంటా కాదండి. కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అది కూడా మడకశిర కాన్స్టిట్యున్సీ నుంచి కె సుధాకర్ గారు గెలుస్తారండి. అంటే ప్రధాన పార్టీలతో పోల్చుకుంటే ఈ కె సుధాకర్ రావు గారికి మన రఘువీరారెడ్డి గారి యొక్క సపోర్ట్ ఉంది. ఎట్ ద సేమ్ టైము అక్కడ పోటీ చేస్తున్నటువంటి ప్రధాన పార్టీ యొక్క అభ్యర్థుల యొక్క జాతకాలతో పోల్చినప్పుడు ఈ సుధాకర్ గారి జాతకం అనేది కొంచెం స్ట్రెంత్ఫుల్గా ఉందండి. సో కాంగ్రెస్ ఓపెన్ చేస్తుంది ఒక ఖాతా అయితే ఖచ్చితంగా, దాంట్లో డౌట్ ఏం లేదు. అంటే కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే అండి, అంటే పార్టీల పరంగా తీసుకుంటే వాళ్ళ వ్యక్తిపరమైన కోణంలో కనుక మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ బోనేత కొట్టే అవకాశం ఉంది. కానండి
ఈ పార్లమెంట్ పరంగా తీసుకుంటే ఎంపీ స్థానాల పరంగా తీసుకున్నట్లయితే వారికి నిరాశజనకమైన పరిస్థితి. మాట్లాడదాం పార్లమెంట్, అది సపరేట్ డిస్కస్ చేద్దాం. సో మీ వ్యూలో మీరు చెప్పినట్టు ఇప్పుడు ప్రిడిక్షన్కి సంబంధించి వైసీపీ కంటే కూడా కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయి. మీరు చెప్పింది 124. ఎస్ సార్, కన్ఫైన్ అయిన ఉంది, దాంట్లో డౌటే లేదు. దాంట్లో ఈజీగా మ్యాజిక్ ఫిగర్ టీడీపీకి వచ్చేస్తుంది. 88 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో మీరు చెప్తున్నట్టు 104 వస్తాయి అంటున్నారు. 105 అండి, 105 మ్యాజిక్ ఫిగర్ 175 అంటే దాంట్లో సగం వచ్చి 88 వస్తే సరిపోతుందండి. అదే అంటుంది 105 వస్తాయి అన్నారు. ఇండివిజువల్ జనసేనకి వచ్చేసి 16 వస్తాయి అంటారు. అవునండి. ఓకే, దానికి 55. సో మీరు చెప్పిన ఈ వ్యూ ప్రకారము 2014లో 108, 105 వచ్చాయి కదా టీడీపీ పార్టీ కూటమికి. అప్పుడు బీజేపీ ప్లస్ టీడీపీ ఉంది కదా, జనసేన కూడా ఉందండి. జనసేన అంటే దేర్ సపోర్ట్, దే ఆర్ నాట్ కంటెస్ట్. ఇప్పుడు జనసేన రియల్ గా కంటెస్ట్ అవునండి, దేర్ సపోర్ట్. అప్పుడు మనం 106 నుంచి 97 నుంచి 107 వరకు చెప్పాము. 106 సీట్లు వచ్చినాయి బీజేపీతో కలుపుకొని. ఇప్పుడు కూటమి మొత్తానికి 124 సీట్లు పిన్ పాయింటెడ్గా ఇస్తున్నాం. ఓకే, అదే అండి. ఇండివిజువల్ గా టీడీపీ పార్టీకి వచ్చి 105, జనసేనకి 16, బీజేపీకి 3 అండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చి 50 సీట్లు వస్తున్నాయి. ఇప్పుడు కనుక మనం గమనించినట్లయితే రాష్ట్రంలో ఈ మనం ఓవరాల్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఏ పార్టీ అధికారంలో రాబోతుందనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మీరు గమనించినట్లయితే దేశంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఎంపీ అభ్యర్థికి దాదాపు 5 లక్షల పైచిలకు మెజార్టీ రావడం అనేది నాకు తెలిసి అయితే లేదు. అది ఆ రికార్డ్ ఎవరు బ్రేక్ చేశారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అవును. అలాగనే ఒక రాష్ట్రంలో అత్యద్భుతమైన సీట్లు అంటే అవుట్ ఆఫ్ 175 151 సీట్లు గెలిచినటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే హిస్టరీలో నాకు తెలిసి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పితే ఇంకోటి ఉందని నా అనుభవం అయితే. మెజారిటీ అంత లీడ్ చేసి నేను చిన్నప్పుడు నాకు తెలియకుండా ఏమైనా ఉంటే ఉండొచ్చాము, కానీ నా అవగాహన ఉన్నంత వరకు మాత్రం రాష్ట్రంలో ఇంత పెద్ద మెజారిటీ అనేది లేదు. 151 సీట్లు గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ తన మొదటి గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాబినెట్లోకి 24 మంది మంత్రులుగా తీసుకోవడం జరిగింది. రెండో విడతలో ఈ కమ్యూనిటీ బేస్ పరంగా రకరకాల ఈక్వేషన్ చేంజెస్ చేసిన తర్వాత మరొక 15 మందిని మంత్రులుగా తీసుకోవడం జరిగింది. మీరు గమనించినట్లయితే ఇది నిజంగా నేను 1కి 4 సార్లు చెక్ చేశానండి. చూసిన ప్రతిసారి నా మీద నాకే డౌట్ వచ్చింది, ఇది నా క్యాల్కులేషన్ ఏమైనా రాంగ్గా, లేదా నేనేమైనా ఇల్యూషన్లోకి వెళ్తున్నానా అని చెప్పి 1కి 4 సార్లు చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అయింది ఏంటంటే లేదు, ఆ రాఘవేంద్ర ఎప్పుడు కూడా డివైట్ అవ్వడం జరగదు, బయాస్ అవ్వడం జరగదు అనేది నాకు వచ్చిన క్లారిటీ అండి. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో 24 ప్లస్ 15 కనుక 39 మంది మంత్రుల్లో కేవలం 8 మంది మాత్రమే గెలుస్తున్నారండి. ఓకే, ఆ డిప్యూటీ సీఎం రాజేంద్ర దొర గారితో కలుపుకొని 8 మంది మాత్రమే గెలుస్తున్నారండి. సో ఎవరెవరు ఓడిపోతున్నారు ఒకసారి అది కూడా. అలాగే 25 మంది మినిస్టర్లుగా పనిచేసిన వారు ఓడిపోతున్నారండి. ఓకే, వారిలో మొదటగా మీరు గమనించినట్లయితే కొడాల నాని గారు, అంబటి రాంబాబు గారు, ఆర్కే రోజా గారు, విడుదల రజనీ గారు, అలాగే ఇలా ఉన్నారని వాళ్ళందరి గురించి మనం డీటెయిల్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. సో మొత్తం ఇప్పుడు మీరు చెప్పినటువంటి 25 మంది మంత్రుల్లో ఉత్తరాంధ్ర దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే రాయలసీమ దగ్గరకు వద్దాము. ఉత్తరాంధ్ర జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు, బ్రదర్స్. అవునండి, అన్నదమ్ములు ఇద్దరు. అవునండి. సో వాళ్ళు ఇద్దరు గెలిచే అవకాశం ఉందా ఈసారి? చెప్తానండి. ఇక్కడ మనం ఒక ఆర్డర్లో వస్తే మన ప్రేక్షకులకు కూడా అర్థం చేసుకోవడానికి గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పే ప్రతి ప్రిడిక్షన్ కూడా మన ప్రేక్షక మహాశయులు నోట్ చేసుకుంటారు. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత మరలా కన్ఫర్మ్ చేసుకోవాలి కదా, సిద్ధాంత రాఘవేంద్ర గారు ఏం చెప్పారు, దాంట్లో ఎన్ని రైట్ అయినాయి, మిగతా వారు ఏం చెప్తున్నారు, దాంట్లో ఎన్ని రైట్ అనేది వారు కంపేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సహకరించే క్రమంలో మనం 1 by 1 వచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మీరు గమనించినట్లయితే గుడివాడ అమర్నాథ్ గారు వీరు మంత్రిగా చేశారు. సో ఇప్పుడు వీరు గాజువాక కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ గాజువాకలో కూటమి అభ్యర్థిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ గమనించినట్లయితే గుడివాడి అమర్నాథ్ గారి మీద పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు కూటమి అభ్యర్థిగా గెలుస్తున్నారు. ఓకే, అంటే ఇక్కడ అమర్నాథ్ గారు ఓడిపోతున్నారు. ఇది మొదటి సీటు. రెండోది కనుక తీసుకున్నట్లయితే ఉషశ్రీ శర్మ గారు, వీరు కూడా మంత్రి గారు. వీరు ఈ 2024 ఎలక్షన్స్లో పెనుగొండ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నారు. ఓకే, వీరి మీద టీడీపీ అభ్యర్థి కె సవిత గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఉషశ్రీ శర్మ గారు ఓడిపోతున్నారు. పెనుగొండ కాన్స్టిట్యున్సీలో కె సవిత గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ఓకే, ఇక మూడో అభ్యర్థి కనుక తీసుకున్నట్లయితే మేరుగు నాగార్జున గారు, వీరు మంత్రిగా చేశారు. వీరు ప్రస్తుతం ప్రకాశం జిల్లా సంతనోదలపాడు నియోజకవర్గం రీప్లేస్ చేశారు. ఆయన వేమూరు నుంచి అక్కడికి ఇలా కొంతమంది మంత్రులు మార్చడం జరిగింది. కొంతమంది మంత్రులకు అసలు సీట్లు కూడా ఇవ్వలేదు, అది వేరే విషయం అన్నమాట. సో మేరుగు నాగార్జున గారు సంతనోదలపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆ కాన్స్టిట్యున్సీలో బిఎన్ విజయ్ కుమార్ గారు, వాళ్ళ ఫ్యామిలీ కొంచెం సివిల్స్ ఫ్యామిలీ నుంచి వచ్చింది.
సో వారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మేరుగు నాగార్జున గారి మీద టీడీపీ అభ్యర్థి అయినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారు విజయాన్ని సాధించబోతున్నారు. ఓకే. తర్వాత మరో అంశం కనుక తీసుకున్నట్లయితే నగర్ నుంచి రోజా గారు పోటీ చేస్తున్నారు. ఈ నగర్ నుంచి రోజా గారు అక్కడ భానుప్రకాష్ గారు, గాలి ముద్దుకృష్ణనాయుడు గారి అబ్బాయి భానుప్రకాష్ గారు వారి ప్రత్యర్థిగా ఉన్నారు. ఈ రోజా గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సుపరిచితమైనటువంటి పేరు, మంచి పర్సనాలిటీ, సో మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కూడా. సో వీరు ఈ ఎలక్షన్స్లో ఓడిపోతున్నారు. ఈ నగర కాన్స్టిట్యున్సీలో 100కి 100 గాలి ముద్దుకృష్ణనాయుడు గారి అబ్బాయి భానుప్రకాష్ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ఓకే. తర్వాత పినిపే విశ్వరూప్ గారు, వీరు అమలాపురం నుంచి పోటీ చేస్తున్నారు. వీరి మీద టీడీపీ కూటమి నుంచి అయినాబొత్తుల ఆనందరావు గారు పోటీ చేస్తున్నారు. ఓకే. ఇక్కడ పినిపే విశ్వరూప్ గారి మీద అయినాబొత్తుల ఆనందరావు గారు గెలవబోతున్నారు టీడీపీ కూటమి అభ్యర్థిగా. ఓకే. ఈ విధంగా చెప్పుకోవచ్చు. అలాగే సిఎస్ వేణుగోపాలకృష్ణ గారు మంత్రిగా చేశారు. ఆయన రాజమండ్రికి పంపించారు, రూరల్కి పంపించారు. అయితే వీరు ఇక్కడ రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు. వీరి ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుండి గోరంట్ల బుచ్చి చౌదరి గారు, వెల్ నోన్ పర్సనాలిటీ, సో వారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ 100కి 100 టీడీపీ అభ్యర్థి అయినటువంటి గోరంట్ల బుచ్చి చౌదరి గారు మంత్రి గారైనటువంటి వేణుగోపాలకృష్ణ గారి మీద విజయాన్ని సాధిస్తున్నారు. ఓకే. అలాగే జోగి రమేష్ గారు, వీరందరికీ అవునండి, వీరు పెనమలూరు కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నారు. ఈ పెనమలూరులో టీడీపీ పార్టీ నుండి బోడే ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఓకే. ఈ పెనమలూరులో పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మరియు మంత్రివర్యులు అయినటువంటి జోగి రమేష్ గారి మీద బోడే ప్రసాద్ గారు చాలా మంచి మెజార్టీ తోటి, అది 10-15 వేల పైన ఉంటుంది మెజార్టీ, అంత మెజార్టీ తోటి వీరు గెలుస్తున్నారని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా జోగి రమేష్ గారు మంత్రి గారు ఓడిపోతున్నారు. ఇక్కడ గమనించినట్లయితే గుంటూరు వెస్ట్ అండి, ఇక్కడ విడుదల రజనీ గారు బాగా పాపులర్ పర్సన్. అలాగే వారి క్యాబినెట్లో మ్యాక్సిమం తన పెర్ఫార్మెన్స్ ఉంచడానికి ప్రయత్నించారు. సో ఇక్కడ విడుదల రజనీ గారు ఎవరైతే ఉన్నారో వీరు ఈసారి గుంటూరు వెస్ట్కి వెళ్ళారు. వీరి మీద టీడీపీ పార్టీ నుండి గల్లా మాధవి గారు పోటీ చేస్తున్నారు. ఓకే. ఇక్కడ కూడా విడుదల రజనీ గారు ఓడిపోతున్నారు. టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి గల్లా మాధవి గారు గెలుస్తున్నారు. ఓకే. మీరు కనుక గమనించినట్లయితే ఈ గుంతకల్ నియోజకవర్గం నుంచి గతంలో వైసీపీ పార్టీలో మంత్రిగా చేసినటువంటి గుమ్మనూరు జయరాం గారు ఈసారి టీడీపీకి వచ్చారు. అవును, టికెట్ ఏమోనని. అవునండి. చిత్రం ఏంటంటే టీడీపీకి వచ్చిన తర్వాత ఈయన గెలుస్తున్నాడు. అంటే ఒక మంత్రిగా, వైసీపీలో మంత్రిగా చేసినటువంటి కొంతమంది వ్యక్తులు మరలా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న క్రమంలో వాడు ఓడిపోతున్నారు. బట్ వైసీపీలో మంత్రిగా చేసినటువంటి గుమ్మనూరు జయరాం గారు మాత్రం టీడీపీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు గెలుస్తున్నారు. ఓకే. ఇది చెప్పుకోవచ్చు అనమాట. అలాగనే మనం గమనించినట్లయితే కొండేపి కాన్స్టిట్యున్సీ, ఈ కొండేపి కాన్స్టిట్యున్సీలో ఆదిమూలపు సురేష్ గారు, వీరు విద్యాశాఖ మంత్రిగా చేసినట్టుగా నాకు విద్యాశాఖ మంత్రి. అవునండి. వీరు కొండేపి కాన్స్టిట్యున్సీ పోటీ చేస్తున్నారు. వీరి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి డోలా బాలవీరేంద్ర స్వామి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆదిమూలపు సురేష్ గారి మీద ఈ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు విజయాన్ని సాధిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓకే. అలాగే మనం కనుక గమనించినట్లయితే శ్రీకాకుళం ధర్మానం ప్రసాద్ గారు, వీరు శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ వీరి ప్రత్యర్థి అయినటువంటి గోండు శంకర్ గారు ఉన్నారు. సో ఇక్కడ గోండు శంకర్ గారు టీడీపీ పార్టీ నుంచి గెలుస్తున్నారు. ధర్మాన ప్రసాద్ గారు ఓడిపోతున్నారు. ఓడిపోతున్నారు. చాలా సీనియర్ లీడర్ అయిన వైసీపీలో నెంబర్ 2. అవునండి అని చెప్పుకోవచ్చు. వీరొకరు బొత్స సత్యనారాయణ గారు ఒకరు మంచి లీడర్లు అండి. అక్కడ వీరు ఓడిపోతున్నారండి. అలాగే పలాస్ నుంచి కనుక తీసుకున్నట్లయితే సీదిరి అప్పలరాజు గారు, ఈ సీదిరి అప్పలరాజు గారు పలాస్ నుంచి పోటీ చేస్తున్నారు. వీరి మీద టీడీపీ పార్టీ నుంచి మన గౌతి ఫ్యామిలీ శిరీష గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ సీదిరి అప్పలరాజు గారు కూడా ఓడిపోతున్నారండి. ఓకే. అక్కడ గౌత్ శిరీష గారు గెలుస్తున్నారండి, మంచి మెజార్టీతో గెలుస్తున్నారు. ఇక తాడేపల్లి గూడెం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. వీరి మీద కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఎవ్వరు ఊహించిన విధంగా ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఓడిపోతున్నారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన పార్టీ లీడరు బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలుస్తున్నారండి. ఓకే. చాలా మంచి మెజార్టీతో గెలుస్తున్నారండి. ఓకే. తర్వాత తణుకు కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే మరొక మినిస్టరు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు, వీరి మీద టీడీపీ పార్టీ నుండి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారండి. ఇక్కడ కూడా కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు ఓడిపోతున్నారు. రాధాకృష్ణ గారు టీడీపీ పార్టీ నుంచి గెలుస్తున్నారండి. ఓకే. అలాగే తాడికొండ కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే మేఘతోటి సుచరిత గారు, వీరు మంచి పోర్ట్ఫోలియో చేయడం జరిగింది.
వీరి మీద టీడీపీ పార్టీ నుండి తెనాలి శ్రావణ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. వీరు గెలుస్తున్నారండి. సో తాడికొండ కాన్స్టిట్యున్సీలో మేఘతోటి సుచరిత గారు కూడా ఓడిపోతున్నారండి. ఓకే. అలాగనే గుడివాడ కాన్స్టిట్యున్సీ కానీ తీసుకున్నట్లయితే రాష్ట్రంలో పరిచయం అవసరం లేని పేరు వెంకటేశ్వర గారు వారి యాక్చువల్ పేరు. అందరూ కొడాలి నానిగా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. రకరకాల కాంట్రవర్షన్లు అనేది మన ప్రేక్షకులకు తెలిసిన విషయమే. సో వీరి మీద టీడీపీ పార్టీ నుండి వెడిగండ్ల రామ్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు ఊహించిన మెజార్టీ తోటి టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి వెలిగండ్ల రాము గారు గెలుస్తున్నారు. కొడాలి నాని గారు ఓడిపోతున్నారండి. ఓకే. ఇది పెద్ద సెన్సేషన్ అండి. అసలు అవునా? జనరల్గా ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. ఆయన ఓడిపోతున్నారంటే ఎవరు తీసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించినట్లయితే కొడాలి నాని గారి గొప్పతనం ఏంటంటే ఆయన టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిందండి. అంత వేవ్లో కూడా కొడాలి నాని గారు గెలిచారు అక్కడ ఆ టైంలో కనుక తీసుకున్నట్లయితే. ఇప్పుడు వచ్చేసి ఆయన ఓడిపోతున్నారండి. ఈ విధంగా చెప్పుకోవచ్చు. 2019లో నాకు తెలిసి దాదాపు 17,000 పైచులకు మంచి మెజార్టీతో గెలిచారండి. దేవినేని అవినాష్ గారు కాంపిటేటివ్గా ఉన్నారు. ఇప్పుడు వారు కూడా వైసీపీలోకి వచ్చారు. ఇదండి విషయం. సో గుడివాడలో కొడాలి నాని గారు ఓడిపోతున్నారండి. వెడిగండ్ల రాము గారు టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు. ఓకే. అలాగే ఏలూరు కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే మరొక డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని గారు. ఇక్కడ ఈ ఆళ్ళ నాని గారి మీద టీడీపీ పార్టీ నుండి బడేటి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఆళ్ళ నాని గారు ఓడిపోతున్నారు. టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణ గారు గెలుస్తున్నారండి. ఓకే. అలాగే విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, వీరు విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు. వీరి ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుండి ఉమామహేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారండి. ఇక్కడ కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద పొండా ఉమామహేశ్వరరావు గారు మంచి మెజార్టీ గెలవబోతున్నారండి. ఓకే. ఈ విధంగా చెప్పుకోవచ్చు. ధర్మాన కృష్ణదాస్ గారు తీసుకున్నట్లయితే వీరు నర్సన్నపేట నుంచి పోటీ చేస్తున్నారు. వీరు ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుండి బొగ్గు రమణమూర్తి గారు పోటీ చేస్తున్నారండి. ఈ నర్సన్నపేట కాన్స్టిట్యున్సీలో ధర్మాన కృష్ణదాస్ గారు ఓడిపోతున్నారు. టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బొగ్గు రమణమూర్తి గారు గెలుస్తున్నారండి. అలాగే భీమిలి కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే గతంలో మంత్రిగా తీసినటువంటి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, వీరి మీద టీడీపీ పార్టీ నుంచి గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 2 ఏనుగులు కనుక పోటీ పడినట్టుగా, 2 సింహాలు పోటీ పడినట్టుగా ఉంటుందండి అక్కడ వాతావరణం కూడా. ఇతర జాతకాలు కూడా చాలా చాలా ఈక్వల్ పొటెన్సీ ఉన్నటువంటి జాతకాలండి. వీరిలో ఈ ఇద్దరు ఎవరు గెలుస్తారు అని చెప్పి నేను ఆస్ట్రాలజికల్గా చూసినప్పుడు మొదటి విడతలో నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. తర్వాత ఆస్ట్రోగ్రఫీ అండ్ నిమిత్త ఆస్ట్రాలజీ స్టడీ చేసిన తర్వాత ఫైనల్గా కంక్లూడింగ్ వచ్చిందంటే ఇక్కడ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఓడిపోతున్నారు, గంటా శ్రీనివాసరావు గారు గెలవబోతున్నారండి. ఈ విధంగా చెప్పుకోవచ్చు. బహుశా తర్వాత వీరికి మంచి పోటీ కూడా రావడానికి అవకాశం ఉంది. తర్వాత అచంటా కాన్స్టిట్యున్సీ నుంచి రఘునాథ్ రాజు గారు పోటీ చేస్తున్నారండి. టీడీపీ నుంచి పీతాని సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి మరియు మంత్రిగా పనిచేసినటువంటి శ్రీ రఘునాథ్ రాజు గారు ఎవరైతే ఉన్నారో వారు ఓడిపోతున్నారు. పీతాని సత్యనారాయణ రాజు గారు టీడీపీ పార్టీ నుంచి గెలుస్తున్నారండి. అలాగే మరొక లెజెండరీ పర్సన్, పరిచయం అవసరం లేని పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అనిల్ కుమార్ యాదవ్ గారండి. గతంలో నెల్లూరు నుంచి పోటీ చేశారు. అప్పుడు కూడా ఒక జైంట్ కిల్లర్ అనగా పేరు తెచ్చుకున్నాడు అనమాట. మంత్రి గారి మీద పోటీ చేసి గెలిచి ఇప్పుడు వీరు నర్సరావుపేటకి ఎంపీగా వెళ్ళారండి. వీరి మీద టీడీపీ పార్టీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పోటీ చేస్తున్నారు యాజ్ ఎంపీగా అండి. ఇక్కడ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసి అలాగే మంత్రిగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు మరలా ఓడిపోతున్నారండి ఇక్కడ. సో ఇక్కడ ఎంపీగా టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు. అలాగే ఒంగోలు కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వీరు మంచి లెజెండరీ పర్సన్ అండి. నాకు తెలిసి జిల్లాకు కూడా మంచి సేవలు అందించినట్టుగా చెప్పుకుంటారు అందరూ కూడా వారి అభిమానులు. టీడీపీ పార్టీ వాళ్ళు వాళ్ళకి తెలిసిన కమెంట్లు వాళ్ళు చేస్తుంటారు, అది కామన్ అనుకోండి. సో ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నారు. వీరి ప్రత్యర్థిగా దామచర్ల జనార్దన్ రావు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే అండి, నాకు అవగాహన ఉన్నంత వరకు ప్రజలేమో ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంత మెజార్టీ గెలుస్తారని చెప్పి అంటూ ఉంటారండి. నేను రీసెంట్గా కూడా గమనించాను, ఇది చెప్పొచ్చో లేదు తెలియదు కానీ జనార్దన్ గారు గెలుస్తారని ఎవరైనా రూపాయి పెడితే మేము 3 రూపాయలు ఇస్తాం 4 రూపాయలు ఇస్తాం అని చెప్పి బెట్టింగ్ కూడా ఎక్కువ జరుగుతుంది బాగా. అంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఈవెన్ బెట్టింగ్ చేసే వాళ్ళకు ఒపీనియన్ కూడా ఏంటంటే జనార్దన్ గారు ఓడిపోతున్నాను 100 రూపాయలు, శ్రీనివాసరెడ్డి గారు గెలుస్తున్నారంటగా నేను విన్నాను. ఒక వ్యూ తీసుకొచ్చారు. అది వాస్తవం అయ్యుండొచ్చు లేదా అయ్యుండకపోవచ్చు. బట్ యాజ్ ఫర్ అస్ట్రాలజీ కనుక తీసుకున్నట్లయితే నాకు ఎన్నిసార్లు చూసినా సరే 100 రూపాయలు దామచర్ల జనార్దన్ రావు గారు గెలుస్తున్నట్టు తెలుస్తుందండి. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు కాన్స్టిట్యున్సీ నుంచి ఓడిపోతున్నారండి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి మాత్రమే గెలుస్తున్నాడు. అది మినిమం 10,000 పైనే మెజార్టీ ఉంటుంది టీడీపీ క్యాండిడేట్కి.
అంటే ఈ కాంట్రవర్షన్స్ ఉన్న దగ్గర నేను ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది అనమాట. నా మీద నాకు డౌట్ వచ్చి ఒక్కోసారి అది నేను తప్పు చూస్తున్నానా ఏంది అని. తర్వాత కాకినాడ రూరల్ నుంచి కురసాల కన్నబాబు గారు, వీరు కూడా మంత్రిగా పనిచేశారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. వీరి మీద కూటమి పార్టీ నుంచి జనసేన పార్టీ అభ్యర్థి అనేటువంటి నానాజీ గారు అంటారు, వీరు పోటీ చేస్తున్నారండి. ఇక్కడ మంచి మెజారిటీ తోటి 100కి 100 రూపాయలు జనసేన పార్టీ అభ్యర్థి అంటే నానాజీ గారు గెలుస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మినిస్టర్ గారు మరియు ప్రజెంట్ క్యాండిడేట్ అయినటువంటి కురసాల కన్నబాబు గారు ఓడిపోతున్నారండి. సో ఈ రకంగా తీసుకున్నట్లయితే ఈ 25 మంది మినిస్టర్లు ఓడిపోతుందని చెప్పుకోవచ్చండి. సో ఈ గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మంత్రులుగా పనిచేసిన వారిలో ఒకరిని జనసేన పార్టీ ఓడించడం ద్వారా అధికారంలోకి రాబోతుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ మంత్రులు 25 మంది మంత్రులు ఉంటే వారిలో ఒకరిని జనసేన పార్టీ లీడరు ఓడించి తన విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. మిగతా 24 మందిని టీడీపీ పార్టీ నాయకులు ఓడించి గెలవబోతున్నారని చెప్పి తెలుస్తున్నాను. ఇక రెండో అంశం కనుక తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలవబోయే మంత్రులు కొంతమంది ఉన్నారండి. వారు ఎవరు అనే అంశం కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు 8 మంది మినిస్టర్లు గెలుస్తున్నారండి యాజ్ పర్ నా క్యాలిక్యులేషన్. ఇక్కడ వాళ్ళు ఎవరు అనే అంశం కనుక తీసుకున్నట్లయితే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చెప్పుకోదగిన పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారండి. వీరు పుంగని నుంచి పోటీ చేస్తున్నారు. వీరు ప్రత్యర్థిగా చల్ల రామచంద్రారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ పొంగనూరు కాన్స్టిట్యున్సీ నుంచి గతంలో కూడా వీరు పోటీ చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 100కి 100 రూపాయలు గెలుస్తున్నారు. ఆ మెజారిటీ 20,000 పైన ఉంటుందండి. గెలిచే వాళ్ళు వీరు మొదటిగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక రెండవ వ్యక్తి వచ్చేసి దోణ్ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. వీరు మంచి స్పీచ్, మంచి వక్తగా చెప్పుకోవచ్చు. వీరు కూడా డోన్ నుంచి మరలా గెలుస్తున్నారు. ఆ మెజారిటీ 15,000 పైచిలకే ఉంటుంది. అలాగే సాలూరు నుంచి డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి పీడిక రాజేంద్ర గారు, వారు కూడా గెలుస్తున్నారండి. అలాగనే సర్వేపల్లి నుంచి గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో రెండో విడతగా భాగంగా మంత్రి పదవి తీసుకున్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈసారి మళ్ళా గెలుస్తున్నారండి. అక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మరోసారి ఓడిపోబోతున్నారు. అలాగే చీపురుపల్లి జిల్లాలో మంచి పట్టున్న వ్యక్తి అండి. ఈయన జాతకం కూడా ఒక అద్భుతమైన జాతకం. అసలు యాక్చువల్ అతను సీఎం అవ్వాల్సిన వ్యక్తి. మరి ఆ టైంలో ఎందుకు అవ్వలేదు తెలియదు. అంటే ఇంకా రకరకాల ఎడ్యుకేషన్స్ ఉంటాయి కదండి. సీఎం క్యాండిడేట్ అతను యాక్చువల్లీ. సో ఈ చీపురుపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి బొత్స సత్యనారాయణ గారు మరోసారి గెలుస్తున్నారు. ఆ మెజారిటీ కూడా చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండబోతుంది. తర్వాత కడప కాన్స్టిట్యున్సీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో మినిస్టర్గా పనిచేసినటువంటి అంజద్ బాషా గారు, వీరు మరోసారి గెలుస్తున్నారండి. అలాగే తుని నుంచి దాడిశెట్టి రాజా గారు, వీరు మరలా గెలుస్తున్నారండి. అలాగే కురుపం నుంచి మరొక డిప్యూటీ సీఎం గారు పాముల పుష్ప శ్రీవాణి గారు ఉన్నారండి. వీరి ప్రత్యర్థి అనేటువంటి జగదీశ్వర్ గారు. ఈ ఇద్దరు జాతకం చూసినప్పుడు నేను ఎన్నిసార్లు చూసినా కూడా ఇద్దరిది ఈక్వల్గా ఉందండి. అంటే ఇక్కడ డిప్యూటీ సీఎం గారు అనేటువంటి శ్రీవాణి గారు గెలుస్తారు, లేక జగదీష్ గారు గెలుస్తారంటే ఎన్నిసార్లు చూసినా కూడా రెండు ఈక్వల్గా వస్తున్నాయి అన్నమాట. సో రకరకాల మెథడ్ చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే ఒక 1% ఎడ్జి సీఎం గారికే ఉందని చెప్పి, డిప్యూటీ సీఎం గారు అనేటువంటి శ్రీవాణి గారికే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా కన్ఫామ్గా గెలుస్తారని చెప్పలేను, కానీ కొంత ఎడ్జ్ అయితే వీరికే ఉందని చెప్పుకోవచ్చు. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఈ 8 మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో అంటే 7గురు ఖచ్చితంగా గెలుస్తున్నారు. 8 వారు అయినటువంటి డిప్యూటీ సీఎం శ్రీవాణి గారికి కొంత ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే 25 మంది ఓడిపోతున్నారు మంత్రులుగా చేసిన వాళ్ళు, 8 మంది గెలవబోతున్నారు. ఇది నా అనాలిసిస్. మీ వ్యూ ప్రకారం ఇదంతా చూసారు కదా, ఈ ఎడ్జ్ మొత్తం జిల్లాల వారికి ఎలా ఉంటుంది జిల్లాలకు సంబంధించి? రైట్ అండి. ఈ జిల్లాల వారీగా తీసుకున్నట్లయితే ఇది నిజంగా మిరాకిల్ నుంచి చెప్పుకోవచ్చండి. ఈ జిల్లాల వారికి చెప్పుకోబోయే ముందు మనం ఒక చిన్న విషయం కనుక తీసుకుంటే మీకు బాగా ఇదిగా ఉంటుందండి, క్లారిటీ. ఆంధ్ర రాష్ట్రంలో మనము ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అండి. ఓవరాల్గా తీసుకున్నట్లయితే కూటమికి 124, అంటే టీడీపీకి వచ్చేసి ఇండివిజువల్గా 105, జనసేనకి 16, బీజేపీకి 3, అలాగే వెరసి వైఎస్ఆర్సీపీకి వచ్చేసి 50, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి 1 అని చెప్పి మొత్తం మీద మనం చెప్పుకున్నామండి. ఇప్పుడు ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది చెప్పుకోబోయే ముందు అసలు ఏ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో ఎక్కువ సీట్లు రావడానికి అవకాశం ఉంది, రాష్ట్రం మొత్తం మీద పలానా జిల్లాలో ఈ పార్టీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాగనే రాష్ట్ర వ్యాప్తంగా
ఏ పార్టీకి ఏ జిల్లాలో బాగా తక్కువ వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ పార్టీ కనుక తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికమైన సీట్లు గుంటూరులో రాబోతున్నాయండి. గుంటూరు జిల్లాలో? అవునండి. ఓకే. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయండి. ఈ 17లో టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్గా 14 సీట్లు కైవసం చేసుకుంటుందండి. ఓకే. అలాగనే జనసేన పార్టీ ఒకటండి. అంటే వెరసి అవుట్ ఆఫ్ 17 కాన్స్టిట్యున్సీల్లో టీడీపీ మరియు కూటమి మొత్తం కలిపి 15 సీట్లు తెచ్చుకుంటుందండి. 17లో 15 సీట్లు వస్తాయి. 17లో 15 సీట్లు ఈ కూటమికి వచ్చేస్తున్నాయి. 14 వచ్చి టీడీపీకి, ఒకటి జనసేన, మొత్తం కలిపి 15. ఓకే. ఇక మిగిలిన 2 సీట్లు వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయండి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ఏ కాన్స్టిట్యున్సీలో బాగా తక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉందనే అంశంగా తీసుకున్నట్లయితే కడప అండి. ఈ కడపలో అది గెస్ట్ చేస్తారు ఎవరైనా సరే. కడపలో మొత్తం ఉమ్మడి కడపలో 10 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయండి. ఈ 10 కాన్స్టిట్యున్సీల్లో టీడీపీ పార్టీకి కేవలం 3 కాన్స్టిట్యున్సీలను గెలవబోతున్నాయి. 3 గెలుస్తుంది కడపలో కూడా. అయితే అది కూడా లేదు. అదే. అవునండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల్లో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 కాన్స్టిట్యున్సీల్లో కూటమి మొత్తం కనుక తీసుకున్నట్లయితే 15 కూటమి సంపాదిస్తుంది, గెలుస్తుంది. వైఎస్ఆర్సీపీకి 2 వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో కూటమికి తక్కువ సీట్లు వస్తున్నాయంటే అది కడప. ఆ కడపలో ఉమ్మడి కడపలో మొత్తం 10 కాన్స్టిట్యున్సీలు ఉంటే అక్కడ కేవలం 3 కడప కాన్స్టిట్యున్సీలో మొత్తం, అంటే కడప జిల్లాలో 10 కాన్స్టిట్యున్సీలు ఉంటే అక్కడ కేవలం 3 సీట్లు మాత్రమే గెలుస్తుందని చెప్పుకోవచ్చండి. ఓకే. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక తీసుకుంటే రాష్ట్రం మొత్తం మీద ఏ జిల్లాలో ఎక్కువ సీట్లు సంపాదిస్తుంది అనే అంశం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కర్నూలు కనుక తీసుకున్నట్లయితే ఈ కర్నూలులో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయండి. ఈ 14 కాన్స్టిట్యున్సీల్లో అత్యధికంగా వైఎస్ఆర్సీపీ పార్టీ 10 సీట్లను తెచ్చుకుంటుందండి. ఓకే. సో ఇక్కడ అవుట్ ఆఫ్ 14లో 10 సీట్లు వైఎస్ఆర్సీపీ సంపాదించేస్తుందండి. ఓకే. అలాగే టీడీపీ అక్కడ కేవలం 4 సీట్లు మాత్రం గెలుస్తుందండి. రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ సీట్లు ఎక్కడ గెలుస్తుంది వైఎస్ఆర్సీపీ అనే అంశంగా తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే వైజాగ్ అండి. ఈ వైజాగ్లో కేవలం 1 సీటు మాత్రం వచ్చే అవకాశం ఉందండి వైఎస్ఆర్సీపీకి. ఓకే. అదండి. సో ఇప్పుడు మొత్తం అత్యధికంగా ఏ జిల్లాలో వస్తున్నాయి, అత్యల్పంగా ఏ జిల్లాలో వస్తున్నాయి, ఏ పార్టీకి ఎక్కడ ఎక్కువ వస్తుంది, ఎక్కడ తక్కువ వస్తుంది చెప్పుకున్నాం. ఇప్పుడు ఇండివిజువల్గా ఏ జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తుందో చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి. ఆ రకంగా తీసుకున్నట్లయితే మనం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చే ప్రయత్నం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. శ్రీకాకుళం జిల్లాలో, ఈ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయండి. ఈ 10 కాన్స్టిట్యున్సీల్లో టీడీపీ అత్యధికంగా 7 సీట్లు గెలవబోతుందండి. ఓకే. అలాగే వైసీపీ వచ్చేసి 3 సీట్లు గెలవబోతుంది. ఇక్కడ టీడీపీ అని చెప్పిన ప్రతిసారి కూడా మనం కూటమిగా తీసుకోవచ్చు. ఇండివిజువల్గా టీడీపీ అన్నప్పుడు నేను టీడీపీ గురించి చెప్తాను మీకు. అలాగే విజయనగరం కనుక తీసుకున్నట్లయితే మొత్తం ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్నాయండి. దీంట్లో వైఎస్ఆర్సీపీ 6 సీట్లు కైవసం చేసుకోగా టీడీపీ పార్టీ 3 సీట్లు కైవసం చేసుకుంటుందండి. అలాగే వైజాగ్లో మొత్తం 15 నియోజకవర్గాలు ఉండగా ఇక్కడ టీడీపీ పార్టీ ఇండివిజువల్గా 9 సీట్లు, జనసేన పార్టీ 4 సీట్లు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ 1, బీజేపీ 1 సంపాదిస్తున్నాయండి. ఓకే. అలాగనే ఈస్ట్ గోదావరిలో 19 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయండి. ఉమ్మడి ఈస్ట్ గోదావరిలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ 10, జనసేన పార్టీ 5, బీజేపీ 1, వైఎస్ఆర్సీపీ పార్టీ 3 సీట్లలో విజయం సాధించబోతుందండి. ఓకే. అలాగే వెస్ట్ గోదావరిలో మొత్తం 15 సీట్లు ఉన్నాయండి. ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో ఇక్కడ టీడీపీ పార్టీ ఇండివిజువల్గా 8 సీట్లు, జనసేన పార్టీ 5 సీట్లు గెలుచుకుంటుందండి. కేవలం 2 సీట్లతోటి వైఎస్ఆర్సీపీ పార్టీ కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుందండి. ఓకే. ఇక కృష్ణా జిల్లా కనుక తీసుకున్నట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 సీట్లు ఉన్నాయండి. 16 నియోజకవర్గాలు ఉన్నాయి. దీంట్లో టీడీపీ పార్టీ అత్యధికంగా 11 సీట్లలో విజయాన్ని సాధిస్తుంది. అలాగనే జనసేన 1 సీట్లో విజయాన్ని సాధిస్తుంది. బీజేపీ వచ్చేసి మన సుజనా చౌదరి వారు 1 సీటు సంపాదిస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక తీసుకుంటే 2 లేదా 3 ఇక్కడ కొంచెం టఫ్గా ఉంది. సో ఈ విధంగా ఉందండి విజయం అనేది. ఇంకా గుంటూరు కనుక తీసుకున్నట్లయితే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. దీంట్లో అత్యధికంగా టీడీపీ పార్టీ 14 సీట్లలోను, జనసేన 1 సీటు, వెరసి మొత్తం కూటమి 15 సీట్లు విజయాన్ని సాధిస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ 2 సీట్లలో విజయాన్ని పొందుతుందండి. ఓకే. అలాగే ప్రకాశం జిల్లా కనుక తీసుకున్నట్లయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ
10 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుంది. కేవలం 2 సీట్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే అవకాశం ఉందండి. ఓకే. మనం ఎర్రగొండపాలెం, అది గిద్దలూరు, ఈ 2 కొంచెం కనపడుతున్నాయి అన్నమాట వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఇక నెల్లూరు కనుక తీసుకున్నట్లయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయండి. ఇక్కడ టీడీపీ పార్టీ అత్యధికంగా 6 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ 4 గెలిచే అవకాశం ఉంది. ఈ 4లో కూడా 2 బాగా టైట్గా ఉన్నాయండి. సో అవి కూడా మనం వైసీపీ అని అనుకున్నా కూడా అక్కడ మొత్తం 4 మాత్రం అక్కడ కనపడుతుంది. ఓకే. యాక్చువల్లీ అక్కడ 6 ఖచ్చితంగా గెలుస్తుంది టీడీపీ, 2 ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది. ఈ 2 అనేది ఎవరి ఖాతాలో పడవచ్చు, బట్ ఎడ్జ్ అనేది మనం వైసీపీకే వేసాం అనమాట. ఓకే. ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఇక కడప కనుక తీసుకున్నట్లయితే ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయండి. ఇందులో వైసీపీ 7 నియోజకవర్గాల్లో గెలుస్తుంది, టీడీపీ 3 నియోజకవర్గాలకి కాంప్రమైజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఓకే. తర్వాత కర్నూలు జిల్లాలో 11 నియోజకవర్గాలు ఉన్నాయండి. అలాగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ 10 నియోజకవర్గాలు విజయాన్ని సాధిస్తుంది, టీడీపీ పార్టీ 4 నియోజకవర్గాల్లో విజయాన్ని సాధిస్తుంది. అనంతపురం జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయండి. ఇక్కడ టీడీపీ పార్టీ 11 నియోజకవర్గాల్లోనూ, వైఎస్ఆర్సీపీ పార్టీ 2 నియోజకవర్గాల్లోనూ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 1 నియోజకవర్గంలోనూ గెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే. ఇక చిత్తూరు కనుక తీసుకున్నట్లయితే ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో టీడీపీ 9, వైఎస్ఆర్సీపీ పార్టీ 5 సీట్లలో విజయాన్ని పొందబోతుందని చెప్పుకోవచ్చు. ఓకే. సో వెరసి ఓవరాల్గా తీసుకున్నట్లయితే టీడీపీ మరియు కూటమి మొత్తం కలిపి 124కి తగ్గడం లేదు. మీరు చేసిన క్యాలిక్యులేషన్స్ ఇది యాజ్ పర్ మై ఆస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్, నా ఒపీనియన్ అది. దీంతో కొంతమంది ఏకీభించవచ్చు, కొంతమంది విభేదించవచ్చు, కొంతమంది రకరకాలుగా స్పందించవచ్చు. అది వారి వ్యక్తిగత అభిప్రాయం. ఓకే. అదేండి. ఏంటి పార్లమెంటు స్థానాలకు వచ్చేసరికి ఎలా ఉంటుంది? అదేమైనా కన్ఫ్యూజన్ ఉంటుందా? ఎందుకంటే అసెంబ్లీకి సంబంధించి ఓట్ బ్యాంక్ ఒకలాగా ఉంటుంది, పార్లమెంట్ స్థానాలకి క్రాస్ అవకాశం ఉంటుంది బేసిక్గా. సో 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఏమన్నా అటు ఇటు ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? లిస్టుకి సంబంధించి వాళ్ళు ఎక్కువ గెలిచేది, వీళ్ళు ఎక్కువ గెలిచేది. ఎందుకంటే గతంలో కూటమి కంటే కూడా వైసీపీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి. సో అలాంటిది ఏదైనా అవకాశం ఉంటుందా? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాల గురించి కానీ తీసుకున్నట్లయితే ఈ పార్లమెంటు స్థానాల్లో ఎన్ని పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ స్థానాల్లో ఏ పార్టీ ఓడిపోతున్న అంశంగా తీసుకున్నట్లయితే ఓవరాల్గా ఏపీలో ఉన్నటువంటి 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాల్లో టీడీపీ మరియు కూటమి అనేది విజయాన్ని సాధించబోతుంది అనేది నా క్యాలిక్యులేషన్ చెప్తుందండి. ఓకే. ఉదాహరణకి మనం టీడీపీ పార్టీ ఇండివిజువల్గా ఎన్ని సీట్లు కైవసం చేసుకోవడానికి అవకాశం ఉందనే అంశంగా తీసుకున్నట్లయితే టీడీపీ పార్టీ 13 సీట్లలో ఖచ్చితంగా గెలుస్తుందండి. ఓకే. ఇండివిజువల్గా టీడీపీ పార్టీ 13 పార్లమెంటు నియోజకవర్గాలు విజయాన్ని పొందుతుంది. అలాగే భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటుంది. 6 పోటీ చేశారు, 4 గెలిచే అవకాశం ఉంది. జనసేన పార్టీ 2 విజయాన్ని సాధిస్తుంది. వాళ్ళు 2 పోటీ చేశారు, కాకినాడ, మచిలీపట్నం 2 గెలుస్తారు. 2 గెలుస్తారు. ఇక్కడ కాకినాడ కనుక తీసుకుంటే ఉదయ్ శ్రీనివాస్ గారు, మచిలీపట్నంలో బాలశౌరి గారు. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత మెజారిటీ తోటి జనసేనకి ఒక మైల్ స్టోన్గా వాళ్ళిద్దరూ నిలిచిపోతారు వాళ్ళ యొక్క విజయం ద్వారా నుంచి చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 6 స్థానాల్లో 6 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తుందండి. ఓకే. మీరు గమనించినట్లయితే ఈ జనసేన గెలిచేటువంటి 2 సీట్లు ఏంటంటే కాకినాడ, మనం మచిలీపట్నం అనుకున్నాం. అలాగే భాజపా అంటే భారతీయ జనతా పార్టీ కనుక తీసుకున్నట్లయితే రాజంపేట, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుస్తున్నారు. అలాగే నర్సాపురం నుంచి శ్రీనివాస్ వర్మ గారు గెలుస్తున్నారు. రాజమండ్రి నుంచి పురంధేశ్వర్ గారు గెలుస్తున్నారు. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గారు గెలుస్తున్నారు. నంద్యాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు గెలుస్తున్నారు. కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి గారు, ఇప్పుడు వార్తలు మనం రెగ్యులర్ చూస్తున్నాం, వాళ్ళు గెలుస్తున్నారు. తిరుపతి నుంచి గురుమూర్తి గారు, గతంలో కూడా వారు ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు. ఈసారి కూడా వారు గెలుస్తున్నారండి. ఏలూరు నుంచి కారుమూరు సునీల్ గారు గెలుస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ. విజయనగరం నుంచి చంద్రశేఖర్ గారు, వీరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలుస్తున్నారు. అరకు నుంచి కూడా తనుజా నాయుడు గారు అని చెప్పి వైసీపీ నుంచి గెలుస్తున్నారండి. అంటే వైసీపీ పార్టీ గెలిచేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే మొదటగా నంద్యాల, కడప, తిరుపతి, ఏలూరు, విజయనగరము, అరకు అని చెప్పి చెప్పుకోవచ్చండి. ఓకే. ఇక టీడీపీ పార్టీ గెలిచేటువంటి స్థానాలు కనుక తీసుకున్నట్లయితే కర్నూలు అండి. ఈ కర్నూలులో నాగరాజు గారు గెలుస్తున్నారు. అనంతపురంలో వచ్చేసి లక్ష్మీనారాయణ గారు గెలుస్తున్నారు. హిందూపురంలో బీకే పాదసారథి గారు గెలుస్తున్నారు. చిత్తూరులో ప్రసాదరావు గారు గెలుస్తున్నారు. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఒంగోలులో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గెలుస్తున్నారు. కొంచెం టైట్ గా ఉంది, బట్ ఈజీగా గెలుస్తారండి. అలాగే బాపట్ల నుంచి కృష్ణప్రసాద్ గారు, సివిల్ పర్సన్, అవునండి, ఆయన గెలుస్తున్నారు.
ఆ తర్వాత నరసరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు గారు గెలుస్తున్నారు. గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎవరు ఊహించిన మెజార్టీతో వాళ్ళు గెలుస్తున్నారు. విజయవాడ నుంచి కేసీఆర్ చిన్ని గారు గెలుస్తున్నారు. అమలాపురం నుంచి హరీష్ రావు గారు గెలుస్తున్నారు. వైజాగ్ నుంచి భరత్ గారు, మీరు అవునండి బాలకృష్ణ అల్లుడు అండి, వారు భరత్ గారు గెలుస్తున్నారు. శ్రీకాకుళం నుంచి మరొక లెజెండరీ పర్సన్ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, ఎర్రనాయుడు గారు అబ్బాయి, ఆయన గెలుస్తున్నాడు. సో వెరసి ఓవరాల్ గా ఏపీలో వచ్చేసి కూటమికి 19 సీట్లు వస్తున్నాయండి. టీడీపీకి 13, బీజేపీకి 4, జనసేన పార్టీకి 2, 19 సీట్లు వస్తున్నాయండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి కేవలం 6 సీట్లు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏపీ గురించి మనం కూలంకుషంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే ఓవరాల్ వ్యూ, అంటే మరీ ఇండివిజువల్ కాన్ఫరెన్స్లు ఏ కాన్ఫరెన్స్లు ఎవరు గెలుస్తారని కూడా చెప్పుకోవచ్చు. బట్ సమయభావం చేత మనం మరోసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి తెలంగాణలో ఎవరు గెలుస్తారు? మీరు అంటున్నారు ఇందాక, ఏమండి 2023లో అసెంబ్లీ సీట్లలో ఎవరు గెలుస్తారు, ఎన్ని సీట్లు వస్తాయి అంటే మీరు 65 +−5 అన్నారు, అక్కడ 67 వచ్చినాయి. అలాగే టీఆర్ఎస్ పార్టీకి వచ్చేసి 40 +−5 అంటే 39 వచ్చినాయి. బీజేపీకి వచ్చేసి 6కి 1 -++ అంటే అక్కడ 8 వచ్చినాయి. 10% యాక్యురేట్ రిజల్ట్ వచ్చింది. మరి ఎంపీ సీట్లు ఎవరు గెలుస్తారని చెప్పి తీసుకున్నట్లయితే గడిచిన దశాబ్దానికి పై చిలుకు టీఆర్ఎస్ పార్టీ అప్రత్యేకంగా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపిస్తూ ప్రజల యొక్క మనం చూడగలుగుతున్నాం. అయితే ఎవరు ఊహించిన విధంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీట్ రావడం కూడా చాలా చాలా కష్టంగా ఉందండి. అంటే బోని కూడా కొట్టలేని చెప్పుకోవచ్చు. ప్రతిసారి పాత బస్సులు ఎవరు గెలుస్తారంటే దానికి ఏ సర్వే అవసరం లేదు, ఏ జాతకం అవసరం లేదు, ఎంఐఎం పార్టీ గెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఈసారి ఆ సీట్ నిలుపుకోవడానికి సౌదపు కన్ను అట్టబోతుందని చెప్పుకోవచ్చు. అది కష్టం మీద ఆ సీట్ నిలుపుకుంటుంది. ఇక పోయినసారి అంటే 2019 ఎన్నికల్లో 4 సీట్లు కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ ఈసారి 8 సీట్లతో గెలవబోతుందండి. 8 స్థానాలు అంటే మరో 4 100% పెరగబోతుంది అనమాట. అలాగే 2019 ఎన్నికల్లో 3 సీట్లతో సరిపెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి అత్యధికంగా 8 సీట్లు గెలుస్తుందండి. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ బోనియా కొట్టడం లేదు. అలాగే ఎంఐఎం పార్టీ అతి కష్టం మీద 1 సీటు నిలుపుకుంటుంది, తన స్థానం నిలుపుకుంటుంది. భారతీయ జనతా పార్టీ 8 సీట్లు కైవసం చేసుకుంటుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ 8 సీట్లలో గెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి స్థానాలు కనుక తీసుకున్నట్లయితే చేవెళ్ల, మంగళగిరి, సికింద్రాబాదు, మహబూబ్ నగర్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, జహీరాబాద్ చెప్పుకోవచ్చు. అలాగే కాంగ్రెస్ గెలిచే స్థానాలు కనుక తీసుకున్నట్లయితే వరంగల్, పెద్దపల్లి, ఆదిలాబాదు, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, భువనగిరి, నల్గొండ, ఖమ్మంగా చెప్పుకోవచ్చు. ఈ ఎంఐఎం పార్టీ హైదరాబాద్ ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు స్టేట్కి సంబంధించి చూసాము, ఆంధ్ర చూసాము, తెలంగాణ చూసాము. ఓవరాల్ ఇండియా వైజ్గా ఎలా ఉండబోతుంది? ఎందుకంటే కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. బీజేపీ ఎక్కువ స్థానాల్లో 400 అని చెప్పేసి వాళ్ళు టార్గెట్ చెప్తున్నారు. ఇండియా అలయన్స్ కూడా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా ఎలా ఉంటుంది ఇండియాకి సంబంధించి? అంటే ఇండియా మొత్తం చెప్పాలంటే అండి, ఇండియాలో ఉన్నటువంటి ఈ ఆల్మోస్ట్ 29 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇండివిజువల్గా తీసుకుంటూ 524 అనుకుంటాం ఎంపీ సీట్. ఇవన్నీ ఇండివిజువల్గా మనం డేటా కలెక్ట్ చేసి చేయడం అనేది అంత ఈజీ కాదండి. ఇటువంటి పరిస్థితులు ఏం చేస్తామంటే ఆయా పార్టీలు ఫార్మేషన్ జరిగినటువంటి ఆ డేట్ ఏదైతే ఉందో తీసుకుంటామో, ప్రధాన పార్టీ లేక అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లేదా పార్టీ ప్రెసిడెంట్గా ఎవరైతే ప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళు తీసుకొని దీంతో పాటుగా ఒక నిమిత్త ఆస్ట్రాలజీ, ఒక యాస్ట్రోగ్రఫీ, కనినికా నాడి ఆస్ట్రాలజీ, కసేరికా, వెస్టర్న్, ఇలా కొన్ని మెథడ్స్ ఉపయోగించి మనం చెప్పే ప్రయత్నం చేస్తామండి. ఆ రకంగా నేను స్టడీ చేసినప్పుడు నాకు బీజేపీకి 375 కనపడుతున్నాయండి. 375. అవునండి, పోయినసారి 354 తక్కువ వచ్చారు లాస్ట్ టైం కంటే. అవునండి, అంతకుముందు అయితే 328 వచ్చింది. ఈసారి 375 ప్లస్ వచ్చే అవకాశం ఉందండి. 375గా తగ్గే అవకాశం లేదు. ఓకే, అదండి. అంటే ఈజీగా మళ్ళీ 3వసారి ప్రభుత్వం రాబోతుంది కేంద్రంలో. అంటే దేశంలో కేంద్రంలో బీజేపీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందనే విషయంలో ఏ చిన్నపిల్లడు కూడా అనుమానం అనేది లేదండి. అంటే వాళ్ళ సీట్ల దగ్గర కొంచెం డౌట్ఫుల్ గా ఉంది. ఎన్ని సీట్లు వస్తాయనేది ఎవరు కంక్లూడింగ్ చేయలేకపోవచ్చు. కానీ సెంటర్ లో బీజేపీ పార్టీ వస్తుందనే విషయంలో ఎవరికి అనుమానం లేదు. ఏ పార్టీ వస్తుందంటే చిన్నపిల్లడిని అడిగినా, ఎటువంటి లేమ్యాన్ అడిగినా కూడా బీజేపీ పార్టీ వస్తుందని కలుముసుకుని చెప్పేస్తారు. కానీ ఒక పండితుడిగా నాలాంటి వారు లేకపోతే ఇంకో సర్వే చేసేటువంటి ఆర్గనైజేషన్ వారు మాత్రం చెప్పగలిగిన విషయం ఏంటంటే ఎన్ని సీట్లు వస్తాయని చెప్పగలరు. ఓకే, సో ఎవరైతే వాస్తవానికి దగ్గర చెప్పగలరో వాళ్ళు బికమ్ ఏ లెజెండరీ పర్సన్. ఓకే, సో మీ వ్యూ ప్రకారం, జనరల్ వ్యూ చూసినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూటమి అధికారంలోకి రాబోతుంది క్లియర్ మెజారిటీతో, వితౌట్ ఎనీ డౌట్. తెలంగాణకు సంబంధించి బీజేపీ ఇంక్రీజ్ అవుతుంది, 4 నుంచి 8కి ఇంక్రీజ్ అవుతుంది. అంటే బీజేపీతో పోల్చుకుంటే కాంగ్రెస్ సక్సెస్ అయినట్టు కదా. అంటే కాంగ్రెస్ సక్సెస్ అవ్వటం కంటే కూడా, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి దే విల్ ఎక్స్పెక్ట్ మోర్.
ఇంకా 8 అనేది చాలా తక్కువ ఒక విధంగా చెప్పాలంటే, బీజేపీని డామినేట్ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే బీజేపీ 4 నుంచి డబల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కొంచెం పాసిబిలిటీ ఉంటుంది. అలాగే మీరు గమనించినట్లయితే ఒక 4 సీట్లు తెచ్చుకున్నవారు 2 సీట్లు తెచ్చుకుంటున్నారు భాజపా పార్టీ. కాంగ్రెస్ కంపేర్ టు భాజపాతో పోల్చుకుంటే 3 సీట్లు ఉన్న వాళ్ళు 8 సీట్లు పెరిగారు. బట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎలాగో కాంగ్రెస్ ఫ్లెచ్చింగ్ ఉంటుంది, వీళ్ళు కొంచెం అవకాశం నెలగా ఉంటుంది అనే విషయం. సో ఇక్కడ బీఆర్ఎస్ కొంచెం కష్టం. అవునండి, బీఆర్ఎస్కి ఒక సీటు కూడా రావట్లేదు. సో ఓవరాల్గా మళ్ళీ అక్కడ కేంద్రంలో బీజేపీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు కూటమికి సంబంధించి ఇక్కడ ఫార్మేషన్ అవుతుంది. తెలంగాణలో వీళ్ళు మెజార్టీ స్థానాల్లో గెలవబోతున్నారు. అవునండి, ఇది వ్యూ, మీ వ్యూ. ఎస్ అండి, మీ ఆస్ట్రాలజీ ప్రకారం మీరు ఎనాలిసిస్ చేసి తీసుకున్నట్టు. అవునండి, ఒక 28 అస్ట్రాలజీ అంటే అస్ట్రాలజీలో ఒక 28 సబ్జెక్టులో స్కాలర్లీ నాలెడ్జ్ కలిగిన వ్యక్తిగా, దాదాపు 15 సంవత్సరాల నుంచి పొలిటికల్ అస్ట్రాలజీ స్టడీ చేస్తున్న వ్యక్తిగా నా ఒపీనియన్ ఏదైతుందో మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేశాను. ఓకే, చూద్దాం ఇప్పుడు ఈ రిపోర్ట్ June 4th ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో కూడా. మీరు గమనించినట్లయితే మనం టీవీలో అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడు నేను చూసే ప్రయత్నం చేస్తా ఉంటాను. మెజారిటీ సర్వే ఏజెన్సీస్ కానివ్వండి, లేకపోతే మెజారిటీ అకల్ట్ ఫిలాసఫీని అనుసరిస్తున్న పండితులు కానివ్వండి, ఎక్కువ మంది నాకు వైసీపీ అని చెప్తూ ఉన్నారండి. బహుశా ఈ 2024లో జరుగుతున్న ఎన్నికలు, ఏపీలో జరుగుతున్న ఎన్నికల సంబంధించి టీడీపీకి అనుకూలంగా లేదా గెలిచేది టీడీపీ పార్టీని, అధికారంలోకి రాబోతుంది టీడీపీ పార్టీ అని చెప్తున్నటువంటి ఒకే ఒక్క అస్ట్రాలజీ ఎవరైనా ఉంటే బహుశా నేనే మంచి అనిపిస్తుంది. అంటే చెప్తున్నారు చాలా తక్కువ మంది, లిమిటెడ్ పీపుల్, మేబీ అయ్యి ఉండొచ్చు, లిమిటెడ్ పీపుల్ చెప్తున్నారు. అది పైగా మనం చాలా అథెంటికేట్ గా విత్ నంబర్ ఇస్తున్నాం. అదండి, చూద్దాం. అది 4th తర్వాత మీ భవిష్యత్తుని ప్రజలు డిసైడ్ చేస్తారు. ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చేది ప్రజలు. నేను చెప్పినటువంటి ఏ ప్రిడిక్షన్ గురించి అయినా సరే మీ అభిప్రాయాలు, అలాగే మీ అనుభవాలు, మీ సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర గారు. ఈ వ్యూ 4th తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను మీతో. అప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ కంపేర్ చేస్తూ మీరు ఇప్పుడు చెప్పినట్టు ఇంటర్వ్యూ కూడా చూద్దాము. సో ఖచ్చితంగా ప్రేక్షకులు దీనికి సంబంధించి ఎలాంటి వ్యూ, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ చూస్తారో చూద్దాం. ఇది ఈరోజు రాజేంద్ర గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.